జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దొంగలు బీభత్సం సృష్టించారు. కష్టపడి పండించిన పంటను కళ్లం నుంచే మాయం చేసి రైతు కడుపు కొట్టారు. రేగొండ మండలంలో జరిగిన ఈ భారీ చోరీ ఘటన ఇప్పుడు స్థానికంగా కలకలం రేపుతుంది. అన్నదాత ఆశలపై దొంగలు నీళ్లు చల్లారు. రెక్కలు ముక్కలు చేసుకుని పండించిన పంటను అమ్ముకుందాం అనుకునే లోపే దుండగులు తమ చేతివాట ప్రదర్శించారు. రేగొండ గ్రామానికి చెందిన రైతు చల్ల కుమారస్వామి తాను పండించిన మిర్చిని ఆరబోసి బస్తల్లోకి ఎత్తి కళ్లంలోనే ఉంచారు. ఇదే అదునుగా భావించిన గుర్తు తెలియని దుండగులు అర్ధరాత్రి కళ్లంలోకి చొరబడ్డారు. దాదాపు 3 లక్షల రూపాయల విలువైన మిర్చి బస్తాలను వాహనాల్లో వేసుకుని పరారయ్యారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. తెల్లవారు కళ్లం దగ్గరకు వెళ్లి చూసిన రైతు కుమారస్వామి పంట మాయమవ్వడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఏడాది కాలంగా పడ్డ కష్టమంతా దొంగల పాలవడంతో బాధితుడు కన్నింటి పర్యంతమవుతున్నారు. ప్రభుత్వం తనను ఆదుకోవాలని, దొంగలను పట్టుకుని తన పంటను తిరిగి ఇప్పించాలని లబోదీబమంటున్నారు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు. సమీపంలోని సీసీ కెమెరాల ఆధారంగా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు. నేను 2 ఎకరాల తోట పెట్టుకున్నా. 4 లక్షలు అప్పు తెచ్చి పెట్టినా. ఏరి కుప్ప పోసినాం నా చేను దగ్గరని. కుప్ప పోసి తొక్కున వచ్చే వరకు దొంగలు ఎత్తుకొని పోయిండు. నేను 4 లక్షలు మునుగుతాను. ఏమైనా సాయం చేయాలంటే గవర్నమెంట్ సాయం చేయండి. మేము పేదోళ్ళం, మాకు అంత లేకుండా అయింది. ఎవరికైనా దండం పెడతాను, నాకైతే న్యాయం చేయండి. మాది కుటుంబం, పేద కుటుంబం. దండం పెడతాం. 250 మంది. 15 రోజులు అవుతుంది. 15 తాలుగా అవుతుంది. కుప్ప పోసినాం. కుప్ప పోసి మాపడం వచ్చి 10 దాకా పరదాలు తీసిన. పరదాలు తీసి నేను సంతులు తెచ్చి కూలి మనుషులకు పోయేసరికి తొక్కొని పోయింది.